హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి, మనకు పబ్లిక్ నోటీస్ 3 జనవరి 2024 అని చెప్పడం జరిగింది. సో చాలా రోజుల నుంచి మనం అయితే వెయిట్ చేస్తున్నాము. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే కీ పేపర్ని మరి రిలీజ్ చేయడం జరిగింది యూజీసీ నెట్. సో ఫ్రెండ్స్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అంటే ఏ విధంగా మనము క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనకు మరి దాని డేట్స్ ఏమున్నాయి, క్వశ్చన్ పేపర్ విత్ రెస్పాన్స్ షీట్స్ అండ్ మనం ఆన్సర్ ఛాలెంజ్ చేయాలి కదా, కీ మరి ఏ విధంగా చేయాలి, దాని ఫీ డీటెయిల్స్ ఏమున్నాయి, అలాగే డేట్ ఎంతవరకు టైం ఉంది, మనకు ఎప్పటి వరకు చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనే విషయాన్ని వీడియోలో మొత్తం చెప్తాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇంకోటి, ఎవరైనా ఆల్రెడీ సైట్ అయితే కొంచెం స్లో ఉంది, ఎట్లాగైనా సరే ఈరోజు నైట్ అయితే ఓపెన్ అవుతుంది 100%. సో దాని పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. పబ్లిక్ నోటీస్ 3 జనవరి 2024 ఉంది. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అండ్ క్వశ్చన్ పేపర్. ఇది మనకు ప్రొవిజనల్ కీ మాత్రమే, ఫైనల్ కీ కాదు. ఫైనల్ కీ అనేది మనకి ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో అప్పుడే మనకు ఫైనల్ కీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకు డ్యూరేషన్ ఆఫ్ ఆన్సర్ కీ ఛాలెంజ్ వచ్చేసి 3 జనవరి 2024 6 PM టు 5 జనవరి 2024 అప్ టు 11:50 PM అని ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ కూడా పేమెంట్కి వచ్చేసి మరి 5 జనవరి 2024 11:50 PM అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి తప్పకుండా ఎవరైనా కనుక చేయాలనుకుంటే కనుక 100% మనకు ప్యూర్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే కనుక దాన్ని మనం పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా కనుక డౌన్లోడ్ చేసుకుని ఉంటే, ఆల్రెడీ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే కనుక ఒకసారి నాకు సెండ్ చేయండి, నాకు పర్సనల్గా సెండ్ చేయండి, లేదంటే కనుక మన గ్రూప్లో కానీ సెండ్ చేయండి. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటే కొద్దిగా సైట్ అయితే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఒకసారి దీని డీటెయిల్స్ ఏందని చూద్దాం ఒకసారి. మొత్తం ఫస్ట్ డే 1 నుంచి, అంటే డే 1 అంటే 6/12/2023 నుంచి బుధవారం నుంచి మొత్తం ఎప్పటి వరకు అంటే మనకు 19th రోజు, కొన్ని వర్షాల వల్ల ఆగిపోయిన ఎగ్జామ్స్ కూడా అన్నీ రిలీజ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ డే 8 అంటే 19/12/2023 ట్యూస్డే, అంటే మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించి అయితే కీ పేపర్స్ ఇది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మరి మనకు సైట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే కనుక ఎంత అన్నాడంటే మనకు 200 రూపీస్. సెలెక్ట్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ పర్ పే యువర్ ఫీ 200 ఫర్ ఈచ్ క్వశ్చన్ ఛాలెంజ్ అని చెప్పింది. గుర్తుపెట్టుకోండి, అన్ని క్వశ్చన్లకు కాదు, అన్ని క్వశ్చన్లకు అసలే కాదు, ఈచ్ క్వశ్చన్కి 200 రూపీస్ పెట్టి అయితే చేయాల్సి ఉంటుంది. త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్, వీటన్నిటిలో ఏదన్నా సరే ప్రతి క్వశ్చన్కు 200 రూపాయలు కలిపి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే మనము పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా ఆన్సర్ తెలిస్తేనే, కరెక్ట్ ఆన్సర్ని ఒకసారి, ఎందుకంటే అందుకనే ఒకసారి క్వశ్చన్ పేపర్ చేయండి. నా క్వశ్చన్ పేపర్ పంపిస్తే కనుక రేపు ఈరోజు నైట్ ఆన్సర్లన్నీ చూసి రేపు మార్నింగ్ ఒక వీడియో, అలాగే రేపు ఈవినింగ్ ఒక వీడియో, 2 వీడియోలు రిలీజ్ చేస్తాను. ఎందుకంటే 5th వరకు ఉంది కాబట్టి ఛాన్సు, కాబట్టి 100% మనకు ఈరోజు 3rd కదా, ఈరోజు 3rd అంటే 4, 5 ఓకే, మేబీ రేపు కంప్లీట్ అవుతుంది. ఎల్లుండి మాత్రం మనం నైట్ లోపు ఛాలెంజ్ చేయొచ్చు. ఎవరికైనా కరెక్ట్ ఆన్సర్ నేను చూస్తాను, చూసి ప్రూఫ్స్ వీలంటే ఒక దగ్గర దొరుకుతాయి ప్రూఫ్స్ అయితే. నేనైతే కరెక్ట్ ఆన్సర్ ఉన్నాయా లేదా ఒకసారి చూస్తాను. సో తప్పకుండా మీ దగ్గర ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఒకసారి ఈరోజు నైటే నాకు పంపించండి. ఈ వీడియో అప్లోడ్ చేస్తున్న ఈరోజు నైట్, ఇప్పుడు 7:30 లోపు అప్లోడ్ చేస్తాను. వీడియో చూసిన వెంటనే నాకు క్వశ్చన్ పేపర్ అయితే పంపించే ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, మరి చూద్దాం. కొంచెం క్వశ్చన్ పేపర్ అయితే హార్డే వచ్చిందని అంటున్నారు చాలామంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిందా, లూజ్ వచ్చిందా, ఏది వచ్చిందా అనే విషయాన్ని అయితే నేను చూసి క్వశ్చన్ పేపర్ అలాగే రివ్యూ కూడా చేస్తాను పేపర్ని. సో కాబట్టి ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, లాగిన్ అవ్వాలి. ఎక్కడ లాగిన్ అవ్వాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. పేజ్ గో టు ఎన్టీఏ వెబ్సైట్ ugcnet.nta.ac.in. ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉంది కదా, ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. కొద్దిగా సైట్ అయితే స్లో ఉంది, నేను చూసాను ఆల్రెడీ. ఓకేనా, ఇదేంటంటే మనకు యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, 2 వస్తాయి మనకి ఇక్కడ. రిగార్డింగ్ ఆన్సర్ కీ వస్తుంది, ఇంకోటి ఆన్సర్ ఛాలెంజ్ అని వస్తుంది. అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెక్యూరిటీ కీ ఉంటుంది. ఆ 2 ఎంటర్ చేసిన తర్వాత మనకు వ్యూ క్వశ్చన్ పేపర్ వస్తుంది, అలాగే క్లిక్ టు వ్యూ ఆర్ ఛాలెంజ్ ఆన్సర్ కీ అని వస్తుంది. సో కాబట్టి మనం అక్కడ ఒకవేళ ఛాలెంజ్ చేయాలనుకుంటే కనుక ఆన్సర్ కీని ఛాలెంజ్ చేయొచ్చు, లేదంటే క్లిక్ టు వ్యూ అన్న తర్వాత మనం పీడిఎఫ్ని దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన క్వశ్చన్ పేపర్ని. ఓకేనా, నేను ఎవరిని ఒకళ్ళు ఇస్తే కనుక దాన్ని నేను మొత్తం పీడిఎఫ్ చేసి ఆన్సర్ అన్ని పీడిఎఫ్ చేసి చూడడానికి చాలా టైం పడుతుంది. మ్యాక్సిమం నాకు తెలిసి నైట్ మొత్తం టైం అయితే పడుతుంది. కాబట్టి వీలైనంత సేపు నేనైతే చేసి పార్ట్ వీడియో అయితే రేపు మార్నింగ్ నేను అందించే ప్రయత్నం చేస్తాను. మిగిలినదంతా రేపు మధ్యాహ్నం చూసి వీలైతే మీరు కూడా ఆన్సర్లు చూడండి, చూసి నాకు తొందరగా కనుక చూసి పంపిస్తే కనుక కరెక్ట్ ఉన్నాయా లేవో చూసి. ఓకేనా, ఎందుకంటే మనకు పీడిఎఫ్ వేరే ఉంటుంది, క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్ ఉండకపోవచ్చు. మేబీ లాస్ట్ టైం అయితే ఏంటంటే పీడిఎఫ్ మనకు కీ పేపర్ వేరే ఉండేది, మళ్ళీ ఆన్సర్ ఇందులో మనం చూసుకోవాలి. దానికి దీనికి రెండింటికి చూసుకొని క్వశ్చన్ ఐడి, ఆన్సర్ ఐడి చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. నెట్ పేపర్ లాగా సెట్ పేపర్లో ఏంటంటే డైరెక్ట్ బ్లూ కలర్, రెడ్ కలర్ ఇచ్చి ఇదే ఆన్సర్ అని మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇందులో అట్లా కాకపోవచ్చు. మేబీ ఈసారి ఏంటంటే
మరి అట్లా ఇచ్చిందో ఇట్లా నాకు తెలియదు. మీరు ఒకసారి పంపిస్తే నాకు తెలుస్తుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ని అయితే ఒకసారి ఇక్కడ చూడండి. మనకు ఈ సైట్కి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు మీరు సైట్కి వెళ్ళిన తర్వాత చూడండి, మనకు పబ్లిక్ నోటీస్ అని ఉంటుంది, న్యూస్ అండ్ ఈవెంట్స్ ఉంటుంది, క్యాండిడేట్ యాక్టివిటీ ఉంటుంది. సో ఈ క్యాండిడేట్ యాక్టివిటీ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యూజీసీ నెట్ డిసెంబర్ 2023 అడ్మిట్ కార్డ్స్ అండ్ యూజీసీ నెట్ డిసెంబర్ 2023 లాగిన్ అని వచ్చింది. సో తప్పకుండా ఈ లాగిన్ మీద నొక్కిన తర్వాత మనకి ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో వెయిట్ చేయండి. ఇంకా ఈరోజు నైట్ ఎట్లున్నా వెయిట్ చేయాలి తప్పకుండా. సో 100% అయితే డౌన్లోడ్ అవుతుంది కాబట్టి మీరు నాకు వీలైనంత త్వరగా క్వశ్చన్ పేపర్ పంపించే ప్రయత్నం అయితే చేయండి. నేను మరి ఆన్సర్లు చేసి మీకు పంపిస్తాను. సో మరి ఇది వీడియో. ఇంకోటి మన ఈఎంఆర్ఎస్ కూడా వచ్చినట్టు కీ పేపరు ఒకసారి నేను అది కూడా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఒకసారి. ఓకేనా? ఆన్సర్లు కూడా చూసి మరి మనం చేసిన రైట్ అయినా తప్పైనా ఒకసారి చూడాలి. చూసి అది కూడా నెక్స్ట్ దీని తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం. తర్వాత తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మ్యాక్సిమం అందరికీ తెలియకపోవచ్చు ఒకసారి. సో ఏ విధంగా చూసుకోవాలనేది మన ఈ వీడియో ద్వారా తెలిసే ప్రయత్నం అయితే చేద్దాం. సో తప్పకుండా వీడియోని అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సబ్జెక్ట్స్ ఇందులో మనకు కీ పేపర్ అయితే రిలీజ్ అయింది.